భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ పరిసరాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం నెలకొంది. అక్కడ తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి కోలాహలం నెలకొంది, అక్కడ ఎలాంటి సందడి చేస్తున్నారు? ఉన్నాము పోలీస్ గ్రౌండ్స్ యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్ లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఈవెంట్ లో చేసేటటువంటి డాన్సెస్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది కాసేపటి నుంచి ఇక్కడ అంత ఇష్టం ఏంటయ్యా నీకు అనే సాంగ్ కి ఇక్కడ అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్కసారి మనం ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇదే స్టేజ్ మొత్తం ఇక్కడే మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 50 స్టెప్స్ అవేలో ఇక్కడ గెస్ట్లు కూడా కూర్చుంటారు. సో గెస్ట్ ఆఫ్ హానర్ మొత్తం ఈరోజు ఈవెంట్కి వచ్చేటటువంటి మూవీకి సంబంధించినటువంటి మొత్తం క్యాస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే అటు ఈరోజు ఉన్నటువంటి విఐపి గెస్ట్ అటు కేటీఆర్ అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ విఐపి అండ్ మూవీ క్యాస్ట్ మొత్తం కూర్చునేటటువంటి రో అది. దాని వెనకే ఇంకా విఐపి గ్యాలరీ కూడా ఉంది. సో దాని వెనక మొత్తం అటు ఎవరైతే వచ్చేటటువంటి అభిమానులు అది కూడా వివిఐపి పాస్ ఉన్నటువంటి అభిమానులకి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పటికే అటు విఐపికి సంబంధించినటువంటి పాసెస్ తో పబ్లిక్ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ మొత్తం ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంది. అలాగే మరి ఎగ్జాక్ట్ గా 6 గంటలకి ఇక్కడ ఈవెంట్ అనేది స్టార్ట్ కానుంది. 6 గంటల నుంచి నైట్ 11 వరకు జరుగుతుంది. సో ఎక్కడికి పవన్ కళ్యాణ్ కూడా 7-8 ఇన్ బిట్వీన్ ఆ టైంలో వస్తారు. అలాగే ఈరోజు వచ్చేటటువంటి గెస్ట్ కేటీఆర్ కూడా అదే టైంలో వస్తారు. సో 9 o'clock కి స్పీచ్ అనేది పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళంతా డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మొత్తం కాసేపట్లో ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వీళ్ళంతా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. మొత్తం ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సాంగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇందాకనే ఇటు ఈరోజు కేటీఆర్ కూడా వస్తున్నారు కాబట్టి కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ ఉండబోతుంది. కాసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. సో మొత్తం ఇది భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోయేటటువంటి సెట్ ప్లేస్ ఇదంతా. అదేవిధంగా ఇటు కరోనా వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరగడం ఫస్ట్ టైం. ఇంత హ్యూజ్ క్రౌడ్తో ఇప్పుడు మొత్తం కరోనా తగ్గింది కాబట్టి ఈవెంట్కి కూడా అటు మొత్తం పర్మిషన్స్తో పాటు ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇక ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో ఇది మొత్తం ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నటువంటి వ్యూ. ఇటు మొత్తం ఇది ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఇదే విఐపి గ్యాలరీ. దీని వెనుకున్నటువంటిది ఇంకా నార్మల్గా వచ్చేటటువంటి గెస్ట్స్ అంతా ఇక్కడ కూర్చుంటారు. అదేవిధంగా బ్యాక్ సైడ్ మొత్తం ఫ్యాన్స్ ఇక్కడ వచ్చేటటువంటి ఫ్యాన్స్, అది కూడా పాస్ తీసుకున్నటువంటి ఫ్యాన్స్. అయితే ముఖ్యంగా ఇటు 21st రోజు ఎవరికైతే పాస్ ఉందో ఆ పాస్ని ఈరోజు పర్మిట్ చేయడం లేదు. ఈరోజు స్పెషల్గా తీసుకున్నటువంటి పాసెసే ఈరోజు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళని అలౌ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ చూడాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ మూవీలో అటు పవన్ కళ్యాణ్తో పాటు రానా కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో రానా కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో రానాకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీలో నిత్య మీనన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు. మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ అందరితో ఈ ప్రాంగణం మొత్తం అసలు చాలా హడావుడి కనిపిస్తుంది. అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి. సో ఇప్పటికే మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కంప్లీట్గా అయిపోయాయనే చెప్పుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అవుతుంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటు హ్యూజ్గా ఫ్యాన్స్ వస్తున్నారు కాబట్టి పోలీస్ కూడా పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఎందుకంటే వకీల్ సాబ్ టైంలో కూడా ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు కూడా అదే విధంగా వస్తారు కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారని ముందే అంచనా వేశారు కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా పూర్తి బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ని కూడా పెట్టారు. ఇది యూసఫ్గూడ ఎగ్జాక్ట్గా మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పక్కనే పోలీస్ గ్రౌండ్స్ కాబట్టి ఇటు యూసఫ్గూడకు వస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటినీ డైవర్ట్ చేశారు. అటు చెక్ పోస్ట్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కావండి ఇంకా మొత్తం పూర్తి
వెహికల్స్ అన్నీ ఇటు డైవర్ట్ చేశారు. ఇప్పటికిక్కడికి కొంతమంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, లేదంటే ఇంకా డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ అనేది అయిపోయింది. సో వాళ్ళు వెళ్ళి ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా డైరెక్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది సింగర్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఒక సాంగ్తో మొత్తం స్టార్ట్ చేసి ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత భీమ్లా నాయక్తో ఈ మూవీలో రాబోతున్నారు. అయ్యప్పన్ క్వశ్చన్కి ఇది రీమేక్ కాబట్టి ఇందులో అటు రానా, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇద్దరు హీరోస్ ఒకే మూవీలో యాక్ట్ చేయడం అంటే అసలు మన తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటు రానాకు కూడా బాహుబలి తర్వాత చాలా హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది బాలీవుడ్లో కానివ్వండి. ఓవరాల్గా బాహుబలి అనేది పాన్ ఇండియా మూవీ కాబట్టి రానాకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈరోజు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోల్లో అటు రానా యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన జరిగేటటువంటి ఫైట్స్ కానివ్వండి, లేదంటే వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి సీన్స్ ప్రతి ఒక్కటి అటు పబ్లిక్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ మూవీ అనేది ఎలా ఉండబోతోంది అని చెప్పేసి ఈ మూవీ 25th రిలీజ్ కాబోతోంది. యాక్చువల్లీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది 21 ఫిబ్రవరి రోజు జరగాలి. కానీ ఆ రోజు ఆ మేకప్ ఆర్టి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో ఆ రోజు ఆ ఈవెంట్ని పోస్ట్పోన్ చేశారు ఈ రోజుకి. అంటే 1 డే పోస్ట్పోన్ చేసి ఈరోజు పెట్టారు. చాలామంది 21కే పాసెస్ అనేవి తీసుకున్నారు. కానీ ఒక అఫీషియల్ ఈ ఈవెంట్ మేనేజ్ చేసే వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు 21కి తీసుకున్నటువంటి పాసెస్ 23rd రోజు అలా ఉండవని చెప్పేసి. సో ఈరోజు ఉదయం నుంచి అటు ఫ్యాన్స్ అంతా పాసెస్ అనేవి తీసుకున్నారు. ఇంకా చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు. అది మాకు 21కి పాస్ దొరికింది కానీ ఈరోజు దొరకలేదని చాలామంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్తో ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఇప్పుడు ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పవన్ కళ్యాణ్ని చూడడానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా బండ్ల గణేష్ స్పీచ్ వినడానికి కూడా అంతే యాంగ్జైటీతో ఉన్నారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అటు బండ్ల గణేష్ అని అరుస్తూ ఉన్నారు. బండ్ల గణేష్ ఖచ్చితంగా ఈరోజు ఈవెంట్కి రావాలి, వచ్చి అతను స్పీచ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బండ్ల గణేష్ అటు పవన్ కళ్యాణ్కి ఎంత హ్యూజ్ ఫ్యానో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఆ దేవుడిగా భావిస్తూ ఉంటాడు బండ్ల గణేష్. అటు తీన్మార్ మూవీలో ఇచ్చినటువంటి తీన్మార్ మూవీ ప్రీ రిలీజ్ టైంలో ఇచ్చినటువంటి స్పీచ్ కానివ్వండి, లేదంటే గబ్బర్ సింగ్ మూవీ టైంలో ఇచ్చినటువంటి స్పీచ్, రీసెంట్గా వకీల్ సాబ్ మూవీలో బండ్ల గణేష్ ఇచ్చినటువంటి స్పీచ్, అటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిన దానికంటే అది చాలా ఫేమస్ అయిందనే చెప్పుకోవచ్చు. చాలా వైరల్ అయింది. సో చాలా మంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బండ్ల గణేష్ రావాలి, బండ్లన్న రావాలని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ సాంగ్ పర్ఫార్మెన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సాంగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి అటు పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించినటువంటి అన్ని మూవీస్లో ఉన్నటువంటి సాంగ్స్తో కొంతమంది డాన్సర్స్ పర్ఫామ్ చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డాన్సర్స్ పూర్తిగా ప్రాక్టీస్ చేశారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మూవీ సాంగ్ కూడా వాళ్ళు పాడుతున్నారు. సో వచ్చినటువంటి ఫ్యాన్స్ మొత్తం ఎంటర్టైన్ చేసే విధంగా అన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ప్లాన్ చేశారు. భీమ్లా నాయక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంగ్కి ఈరోజు పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అదేవిధంగా భీమ్లా నాయక్ మూవీలో ఒరిజినల్గా పాడినటువంటి ప్రతి ఒక్క సింగర్ ఈరోజు ఇక్కడ పాట పాడబోతున్నారు. అటు లాలా భీమ్లా సాంగ్ అయితే ఒక రేంజ్లో అది ఫేమస్ అయింది. అరుణ్ కౌడిన్య దాన్ని పాడారు. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి భీమ్లా టైటిల్ సాంగ్ కానివ్వండి, అడవి తల్లి సాంగ్, అదేవిధంగా అటు ఎంత ఇష్టం అయ్యా నేను, నిత్యమీనన్ అండ్ అంత ఇష్టం ఏంటయ్యా నీకు అనే సాంగ్, నిత్యమీనన్ ఇంకా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కాంబోలో ఆ సాంగ్ని రికార్డ్ చేశారు. సో ఆ సాంగ్ కూడా వాళ్ళ ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఉండబోతున్నాయి. సో ఈరోజు ఇక్కడికి కేటీఆర్ గెస్ట్ ఆఫ్ హానర్గా రాబోతున్నారు కాబట్టి కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ సాంగ్ని కూడా ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా, అదేవిధంగా
ఆఫ్టర్ కరోనా తర్వాత అసలు అన్ని ఇండస్ట్రీస్ ఎలా అయితే కొలాప్స్ అయ్యాయో మూవీ ఇండస్ట్రీ కూడా అదేవిధంగా మొత్తం కొలాప్స్ అయింది. 50% ఆక్యుపెన్సీ, థియేటర్స్ క్లోజ్, అసలు మొత్తం టికెట్ ప్రైజెస్ ఇంక్రీజ్. అదేవిధంగా ఇందాకే మనకు వచ్చినటువంటి బ్రేకింగ్ ఏంటంటే ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ 25th రిలీజ్ అయినప్పటి నుంచి 2 వారాల పాటు ఇటు 5th షో కూడా అంటే 4 షోసే ఉంటాయి కాబట్టి 5th షో కూడా వేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో చాలా అసలు భీమ్లా నాయక్ కోసం అయితే అటు అభిమానులు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 25th రిలీజ్ అయితే చూడాలి మూవీ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ కాలేదు, జస్ట్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందాకంతా డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా అయితే చేస్తారో ఇప్పుడు సాంగ్ ప్రాక్టీసెస్ కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా పూర్తిగా సో ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ కాలేదు కానీ వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. అటు ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఒక్కసారి ఈవెంట్ స్టార్ట్ అయ్యాక, ఎందుకంటే అటు గెస్ట్ చాలామంది హానర్స్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మొత్తం చాలా క్లియర్గా అటు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయి ఇప్పుడు మొత్తం సాంగ్కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి గెస్ట్ కానివ్వండి, ఈవెన్ దో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తే నాట్ ఓన్లీ భీమ్లా నాయక్ ఆర్ నాట్ ఓన్లీ మూవీస్ గురించి ఆయన స్పీచ్ ఇవ్వరు, ఖచ్చితంగా పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కరెంట్ సిచ్యువేషన్, పాలిటిక్స్ ఏ విధంగా ఉంది అటు ఏపీలో అదంతా మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వచ్చేటటువంటి గెస్ట్ కేటీఆర్ కూడా ఏం మాట్లాడతారు అని చెప్పేసి, ఎందుకంటే ఆ ధృవకి 2016లో ధృవ మూవీ రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి ధృవ మూవీలో రామ్ చరణ్ ఒక గెస్ట్గా వచ్చి అసలు ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ లేరు, కాకపోతే జస్ట్ ఆయన రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ అన్నందుకే ఫ్యాన్స్ నుంచి అసలు ఒకటే అరుపులు, కేకలు, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అది చూసి అప్పుడే కేటీఆర్ అవాక్ అయ్యారు, అంత క్రేజ్ ఆ పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి. సో ఈరోజు ఒకే స్టేజ్లో అటు పవన్ కళ్యాణ్, కేటీఆర్ వీళ్ళిద్దరూ స్టేజ్ షేర్ చేసుకుంటారు కాబట్టి అసలు ఈరోజు కేటీఆర్ కూడా ఏం మాట్లాడతారో అని చెప్పేసి అటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి ఇంకాసేపట్లో ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అయ్యేటటువంటి ఈవెంట్ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి. అదేవిధంగా 25th వచ్చేటటువంటి ఉండబోతోంది, ఎందుకంటే అటు మలయాళం రీమేక్, సో మన తెలుగులో ఎలా ఉంటుంది, ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుందా అని చెప్పేసి కూడా చూడాలి. మొత్తానికైతే అటు ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మూవీ హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడడం, పవన్ కళ్యాణ్ని లైవ్లో చూడడం, ఆయన జస్ట్ అట్లా వచ్చి థియేటర్లో కనిపిస్తేనే చాలు అసలు అభిమానులు ఎంతో అసలు ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం వెనుక కూడా చూడవచ్చు. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే 4 o'clock నుంచి అంటే 4కి లోపలికి పర్మిట్ చేశారు, కానీ వీళ్ళంతా ఉదయం నుంచి వచ్చేసారు. అటు నాట్ ఓన్లీ తెలంగాణ ప్రెమిసెస్, అటు ఆంధ్ర నుంచి, అదేవిధంగా బెంగళూరు, కర్ణాటక, మొత్తం చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. సో వీళ్ళ అంతా కూడా చెప్తుంది ఒకటే, బండ్లన్న రావాలి అని చెప్తున్నారు. సో బండ్ల గణేష్కి పర్మిషన్ ఉందా ఈరోజు ఇక్కడికి వస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే రీసెంట్గా బండ్ల గణేష్కి సంబంధించినటువంటి ఒక ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ని ఈరోజు ఈవెంట్కి అలో చేయడం లేదు, ఎందుకంటే ఆ త్రివిక్రమ్ డౌన్ అయిపోతారు ఆయన వస్తే అని చెప్పేసి ఒక ఇది కూడా ఉంది కాబట్టి. సో ఈరోజు చూడాలి ఆయన కూడా వస్తారో లేదా. మొత్తానికైతే భీమ్లా నాయక్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా హంగామా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయిపోయింది.